ధ్యానించుకున్నాము. దయచేసి తల ఉంచి ప్రార్థన చేయడానికి వచ్చాను. మమ్మల్ని వీటిలో ప్రేమిస్తున్న మా ప్రభుత్వాన్ని మీ పాలన స్తోత్రం వందనాలు తెలుస్తున్నాను. ప్రభువా, ఈ నవంబర్ నెలంతా కూడా మీ చల్లని హస్తాల కింద సజీవులతో బ్రతికించి కాపాడి మీ మందిర ఆవరణంలో చేర్చి అయ్యా నాయనాన్ని ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఈ దీనిని దయచేసి ప్రభావం మీ శిలువ చాటును మనం చేసుకొని మీరే మీ వాక్యము ద్వారా చూటిగా చక్కగా మాట్లాడమని ప్రభావ ఈ దీనిని మనం చేసుకుని మహిమ పొందమని ప్రతి బిడ్డకి వాక్యం అర్థమయ్యే రీతిగా మీరు బోధించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీకు బైబిల్ గ్రంథంలో నుంచి మరి ఈరోజు ఒక అంశం చెప్తున్నా. ఒక జాగ్రత్త విని ఆశీర్వదించండి. దేవుడు నిన్ను పిలిస్తే లేదా పిలిస్తే నువ్వేం సమాధానం చెప్తావు? దేవుడు నిన్ను పిలిస్తే నువ్వేం సమాధానం చెప్తావు? ఎట్లా పిలుస్తాడు ప్రతి ఒక్కరిని? ఇవాళ ఈ భూమి మీద మీకు అర్థమైనది చెప్తాను. సంవత్సరంలో టీచర్ లెసన్ చెప్పినాక పిల్లలను ప్రశ్నలు అడగరా? ఏమిన్నో స్టార్టింగ్ నుంచి అని క్వశ్చన్స్ అడిగినప్పుడు సమాధానం చక్కగా చెప్పకపోతే వాళ్ళు ఫెయిల్ కారా? మరి తల్లిదండ్రులు తమ పిల్లలు సరైన ప్రవర్తనలో లేకపోతే గద్దించి ఎటువైనా ఏం చేసినావు, ఇంతసేపు ఎక్కడ అడగరా తల్లిదండ్రులు? మరి మిమ్మల్ని దేవుడు అడగరా? దేవుడు నిన్ను అడిగితే నువ్వేం సమాధానం ఇస్తావు వాళ్ళని చెప్పే. దేవుడు నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? నా బలం, నా తెలివి, నా జ్ఞానమే అనుకుంటున్నావేమో. నా సంపద, నా ఆస్తి, నా అంతస్తు, నా హోదా, నా పట్టుబడి ఇవి కాదు. ఇవన్నీ మనిషిలో కొంతకాలం పోతాయి. ఉద్యోగం చేసినా రిటైర్మెంట్ కావాల్సిందే. మంచిగా అందం ఉన్నా పువ్వులాగా రాలిపోతుంది, అన్నం అంతా పోతుంది. ఈ అందరూ ఇంకా 10 ఉంటారా? అంతా కూడా కరిగిపోతుంది. అందుకే దేవుని వాక్యం స్థిరంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి వారు దేవుని వాక్యాన్ని నమ్మాలని నేను చెప్తున్నా. ఏ కులమైనా ఏ మతమైనా ఏసే దేవుడు అని నేను గట్టిగా ప్రకటించి చూస్తున్నా. ఎందుకంటే రుచి చూస్తే తెలుస్తుంది. చక్కెర చేదు ఉంటుందా, తీయ ఉంటుందా? తీయ ఉంటుంది. మరి ఉప్పు బాగా తింటారా? ఉప్పు తింటే తీసా ఉంటుంది. అందుకే యెహోవా ఉత్తముడని, దేవుడు నిజమైన వాడని రుచి చూసి తెలుసుకోండి. ఎందుకు చెప్పనా? కష్టాలు, బాధలు, శ్రమలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడే ఆశ్రయం. మన బంధువులు రారు, మన స్నేహితులు రారు, మనం ఎవరినైతే ఆశిస్తామో వాళ్ళు అనుకున్న సమయంలో మనలో చేరలేదు. కానీ దేవుడు మాత్రం ఆయన వాక్యాన్ని బట్టి చూస్తే కన్న తల్లి మరిచిన, తండ్రి విడిచిన దేవుడు ఎప్పుడు కూడా మేము విడవలేదు. ఎందుకు తెలుసా? మీరు ఆయన సొత్తు, మీరు ఆయన సొత్తు. మిమ్మల్ని ఆయన నిర్మించి, కాబట్టి మిమ్మల్ని నిర్మించిన దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నువ్వేం సమాధానం చెప్తావు? ఇవాళ నేను చెప్పే అంశం గమనించండి. దేవుడు నిన్ను పిలిచి ప్రశ్నిస్తే నువ్వేం సమాధానం చెప్తావు అర్థం చేసుకో. చూద్దాం లేఖనాల నుంచి. సామెతల గ్రంథం ఒకసారి చూడండి, 1:24 చూడండి. దేవుడు నిన్ను పిలిస్తే నువ్వేం సమాధానం ఇస్తావు? బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 1:24 చూడండి. చూడండి, నేను పిలువగా మీరు వినకపోతుంది. దేవుని మాటలంటే చాలా మంది ఇష్టం లేదు. వింటున్నా? దేవుడు అంటే భయం లేదు, దేవుని మాటలంటే ఇష్టం లేదు, దేవుడు అంటే భయం లేదు. దేవుని వాక్యం ఏం తెలుస్తుంది? నేను పిలువగా మీరు వినకపోతుంది. దేవుని మాటలు వినే మనసు కావాలి. దేవుని వాక్యం నా కొరకు దేవుడు ఏం చెప్తున్నాడని తెలుసుకునే వాళ్ళు కావాలి. దేవుడే మన మీద ఒక నింద మోపుతాడు. నేను పిలిస్తే మీరు వింటలేరు. ఇప్పుడు ఒక తండ్రి కొడుకున్నాడే, ఎన్నిసార్లు గర్తించారా, ఎన్నిసార్లు చెప్తే వింటలేదురా
కొట్టడా? దేవుడు ఒకసారి హెచ్చరిస్తున్న ప్రియుడా, నువ్వు పాపంలో ఉన్నావేమో, శాపంలో ఉన్నావేమో, రోగంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, నేను పిలువగా మీరు వినకపోతున్నారు. అవును, నేను మీకు నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యాన్ని బట్టి నేను ఈరోజు మీతో పంచుకునేది ఏంటంటే దేవుని మాటలు వినండి. అవును, దేవుడు అక్కడ దేవుడిలో కూడా మాట్లాడతాడు, స్వయంగా మాట్లాడతాడు. నేను మీకు వాక్య భాగంలో పోకముందు నేను మీకు చెప్తున్నా, ఒకరోజు నేను తీసుకుంటున్నా నా బట్టలు, ఆ ఇంట్లో చేసుకుంటే ఇంత పెద్ద రాష్ట్రంలో వచ్చిందని ఒక స్వరం వినబడుతుంది. అక్క ఇట్లా ఇంత బాగా వచ్చిందంటే నిజమే నువ్వు చెప్పిందని వాళ్ళు కలిపేసిండు. వెంటనే మర్చిపోయినాం, తెల్లారి మార్కెట్ పోయినా మళ్ళీ వచ్చి ఆ డోర్ తీద్దామని మన వరకు ఆ రోజు అందులో బాగుండదని చెప్పగా చెప్తాను. ప్రభువు నాతో మాట్లాడిన తండ్రి మీ అందరితో మాట్లాడతాడు. అది ఎందుకు చెప్తున్న విషయం అంటే, కష్టంలో, బాధలో, రోగంలో, శోధంలో దిగులు పడకండి. దేవుడు నిన్ను పిలిస్తే ఏం సమాధానం చెప్తాడు. వెళ్ళిలా కంపిస్తుంటే అంత బాగుంది అనగానే నేను డోర్ తీయడానికి పెద్ద కష్టం నాకైతే వేసిగా పుస్తపడుతుంది. అమ్మ కూర్చోడితే దగ్గర ఎక్కడ కరెంట్ తీయగానే అదే మనం ఉయ్యాల సమయంలో ప్రభు నన్ను చేర్చబడ్డాడు అని పిలిచి మరి వెంటనే ఇద్దరు కలిసి పాములు అనిపించినాం. ప్రియులారా, మీరు కష్టంలో, రోగంలో, బాధలో, మరణంలో దేవుని విడిచిపోకండి. ఆయన మిమ్మల్ని పిలుస్తాడు. మీరు ఎందుకు ఇప్పుడు మీరు దేవుడు జారిపోకండి దయచేసి. అందుకే దేవుని వాక్యం ఏమంటారు, నేను పిలువగా మీరు వినకపోతుంది. గుడికి వస్తాను, మర్చిపోతాను, స్వస్థత చూస్తాను, దిగజారిపోతాను. అసలు పాటలేవి, ప్రార్థనేది, పైకి బైబిల్ పట్టుకొని రావడం వినామన్నది నిజంగా ఆత్మ లేదు కానీ, ప్రార్థన లేదు కానీ, వాక్యం లేదు కానీ, దేవుని తెలుసుకోండి. ఈ 2021 సంవత్సరం గతించిపోతుంది. ఇంకా 30 రోజులైతే ఈ నెల, ఈ సంవత్సరమే అయిపోతుంది. నా ప్రియమైన బిడ్డలారా, మనం ఎక్కడికి పోతున్నాం తెలుసా? మరణానికి సమీపంగా కూర్చున్నాం. మరణానికి ఎప్పుడో ఇవాళ మరణానికి సమీపంగా అవుతున్నాం. నేను జ్ఞాపకం చేస్తున్నా, పోయిన ఈ నెలలోనే ఎన్నో వరదలు, భూకంపాలు వచ్చుకొని ఊళ్ళో కొట్టుకుపోయినాయి. ఆంధ్రలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే దినములు రాకముందే, సరిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరించుకో, జ్ఞాపకం చేసుకో. ఆ దేవుడు ఏమంటాడు, నేను పిలువగా మీరు వినకపోతే. చూద్దాం ఎవరైనా దేవుడు పిలిస్తే వాళ్ళు ఏం చెప్పారు, మనం నువ్వే చెప్తున్నామో లేఖనాలు గమనించండి. బైబిల్ తీసుకోండి. ఆదికాండం 3వ అధ్యాయం 9 చూడండి. చూడండి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు ఆదాము అని అడిగాడు. అయ్యా, ఈరోజు దేవుడు నేలమట్టితోటి తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదామును చేసి మంచిగా ఏదో తోటలో పెట్టి దేవుడు ఆదామును పిలిచాడు. అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే, ఆదాము ఎక్కడున్నాడు? ప్రభువా నీ స్వరం విన్నప్పుడు చెట్ల సాగు దాక్కున్నాడని చెప్తాడు. అమ్మా గుడిపోతావు, ఒకవేళ అయ్యా గుడిపోతావు, దేవుడిని పిలిచినప్పుడు ఏ పాపపు ఊబిలో చిక్కుకున్నావు? సినిమాలలో ఉన్నావా, తాగేటాడున్నావా, నిల్చాన రొమ్మిలో కూర్చున్నావా? నేను మీకు చెప్తున్నా, ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోలేడు. ఎలా గుడికి వచ్చినా, గుడికి రాకపోయినా దేవుని ఉగ్రత వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఆదామునే దేవుడు స్వయంగా పిలిచి, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావంటే, దేవాన్ని స్వరం విన్నప్పుడు బయటకు రాలేదే చెట్ల సాగు దాక్కున్నా అని చెప్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు? అయ్యా 2021లో దేవుడు ఒకవేళ ఈ వాక్యం ద్వారా నేను పిలుస్తున్నాడేమో, సరి చేసుకో జీవితం. మళ్ళీ రేపు నీకు రాకపోవచ్చు. నువ్వెక్కడున్నావు? చెడ్డ సాగులు ఉన్నావా? పాప కొంపలో ఉన్నావా? మరి నీవు ఎలా ఉన్నావు? దేవుడు ఆదాము పిలిచినప్పుడు ఆదాము సమాధానం అయితే, నేను దేవాలయ స్వరం విన్నప్పుడు చెడ్డ సాగు దాక్కున్నా. ఎందుకు ఆదామా? నేను తినొద్దన్న పండు తిన్నావా? ఎందుకు తినవు? తింటే వస్తామని చెప్పింది కదా, వినలేదు కానీ దేవుడు అంతా ముఖాముఖిగా మాట్లాడింది. అయినా కూడా నా పేరు దేవుడు విన్నారా?
ఆదాము అవమాట దీని తప్పు మరి ఉత్తర పడి పాపంలో పడిపోయి ఇంత కష్టంతో దిగిపోయింది. నేను మీకు చెప్తున్నా, గుడికి వస్తాం, బైబిల్ చదువుతాం, పాటలు పాడతాం, చక్కగా వాక్యం చదువుతాం, అన్నీ చేస్తాం. కానీ తప్పు చేయడం క్రైస్తవుని దీని వంతు కాదు. మనం క్రైస్తవులు అంటే పురావలా ఉండాలి. ఏ వ్యక్తి 100 మందిలో చూపించినా కూడా నీ లోపల తప్పులొద్దు. వీటిల్లా క్రైస్తవులు అంటే పురావలా ఉండాలి, క్రీస్తుని కోరి ఉండాలి, వెలుగుతూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు నిజమైన దేవుడు బిడ్డవు. దేవుడు ఇప్పుడు నిన్ను పిలిచిండు, ఆరాధన పిలిచిండు. మరొకవేళ ఏమైనా నా బిడ్డలారా మీ పేరు పెట్టి ఒక్కొక్కరి బిడ్డ నీ పరిస్థితి నువ్వు ఎక్కడున్నావు అంటే ఏం చెప్తావు? నేను తీసుకొని నీ పేరు పెట్టి దేవుడిని పిలిస్తే అయ్యా నేను ఇక్కడే ఉన్నా. సమయంలో చూడు, సమయంలో దేవుడు పిలిచి సమయంలో అని పిలిస్తే అయ్యా నీ దాసుడు ఆలోచిస్తున్నాడు ఆజ్ఞాయమన్నాడు. మీరు అలా చెప్పగలరా? అసలు దేవుని స్వరం మీరు విన్నరా? ఒకసారి గమనించండి, గ్రహించండి. దేవుని స్వరం వినండి. దేవుడు నిన్ను పిలుస్తాడు. బాధలో, కష్టంలో, రోగంలో, దుఃఖంలో ఎప్పుడు కృంగిపోద్దు. చేతిలో డబ్బులు లేకపోయినా దిగజారిపోయినా మనకి ఆనాటి భోజనం ఆనాటి ఉంటే చాలు. మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి దర్శలేవు, భూములు లేవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదన్న దేవుని మాట దగ్గర ఉన్నాయి. నేను మీకు ప్రమాణం చెప్తున్నా, మనం ఇలా నెట్టేసుకున్నారు, ఏంటో తెలియదు, మనకే తెలియదు తెలుసా. అందుకే ఏది లేదు, ఆనాటి భోజనం ఉండి దేవానికి స్తోత్రం అని చెప్పి దేవుడు స్తుతిస్తూ ఉండాలి. ఈ ఆదాము అయితే దేవుడు ఆదామును పిలిచినప్పుడు ఆదాము యొక్క పాప స్థితి, దేవుని ఆజ్ఞాక్రమం అక్కడ మనం చూస్తున్నాం. అయ్యా దేవుడు నిన్ను పిలిచినప్పుడు క్రైస్తవుడు అనే పేరు నీకు ఉన్నది. నువ్వు ఆ క్రైస్తవ జీవితంలో నీ పేరును బట్టి దేవుడు ఈరోజు నిన్ను పిలిస్తే నువ్వేమని సమాధానం ఇస్తావు? ఒకసారి యోచించుకో, ఆలోచించుకో. ఇప్పుడు ఆదామును పిలిస్తే ఆదామా నువ్వు ఎక్కడున్నావని అడుగుతుండు. నా ప్రియ దేవుని బిడ్డలారా మీరు ఎక్కడున్నారు? గుడికి వస్తున్నారా? నేను అడుగుతా, అయ్యా నువ్వు నిన్న చర్చికి రాలేదంటే ఏదో నాకు సాకు చెప్పి నాతో సాటిస్ఫై తృప్తి పొందుతారు. కానీ దేవుడు అడుగుతాడు, బిడ్డ నీకు ఈ సంవత్సరం నవంబర్ కూడా అయిపోతుంది, నీకు ఆయుష్కాలం ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, భోజనం ఇచ్చిన, మరి నువ్వు ఎక్కడ ఎందుకు రాలేదు అంటే ఏమంటాం? ఆయన సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడుచు ఉంటది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడుతుంటది. ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథంలో వ్రాయబడలేదు వారు అగ్ని గంధకములతో మండే అగ్నిగుండంలో పాల్గొనలేరు. దేవుని బిడ్డలారా దయచేసి మీరు దేవుని రాజ్యానికి వారసులు కావాలని చెప్తున్నా. ఆదాము అయితే మంచి రమ్యమైన అందమైన ఏదేమి మనలో ఉండవలసిన వాడు ఏం చేయబడ్డాడు తెలుసా? దేవుని ఆజ్ఞ మీద బయటకు వెళ్ళబడ్డాడు. అవును, మనం ఇక్కడ దేవుని మందిరంలో ఉంటున్నాం, మనమందరం ప్రభు మహిమలో ఉండవలసిన వారమే. ఇది మనకి ఎన్ని యాత్ర తెలుసా? 70 లేదా 80 తర్వాత అందరం కూడా ఈ దేవుని వాక్యం చెప్పినట్టు ఆదామా నువ్వు నా మాట వినలేదు, నేను నేల నుంచి తీసిన కాబట్టి నువ్వు మట్టిగా మారిపోతావని సెలవిచ్చిండు. ఆదాము మట్టిగా మారిపోయిండు. మన బాడీ కూడా ఒకరోజు దీన్ని సబ్బు పెట్టి మంచి ఆ కొత్త బట్టలు వేసుకున్నా, ఆ బంగారు మాడలు పెట్టుకున్నా, బాడీ ఎక్కడికి పోవాలి? మధ్యలో పోవాలి. అయ్యో మంచోడు, అయ్యో అక్క మంచిది, చేత మంచిది, నేను మంచిగా ఉంచుతానని ఉండనిస్తారా? దేవుడు చెప్పింది ప్రతిదీ మాట ఖచ్చితం, కరెక్ట్. ఆకాశం భూమి గతించిన దేవుని వాగ్దానం, దేవుని మాటలు గతించవు ప్రియులారా. దేవుని వాక్యం నమ్మి రక్షణ పొందాలి. ఇంకా మీరు తినచ్చు, త్రాగచ్చు, ఇలా ఆడంలాగా నడిపి దేవుని వాక్యానికి మీరు విధేయులు కాకపోతే పడవకూడదని దొరుకుతుంది. ఆడవాళ్ళం ఎక్కడ ఉన్నామంటే ఏం చెప్తాను? చెత్త సాగు తాకున్నానని చెప్తాను. సో బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి దేవుడు కంచెసి కేరువులను కాపుదలగా ఉంచిండు. అలాంటి ప్రస్తుతాన్ని దయచేసి దిగజారిపోతుంది. ఇంకొక వ్యక్తి వెళ్ళిపోదాం. దేవుడు నిన్ను పిలిస్తే నువ్వేం సమాధానం ఇస్తావో ఒకసారి ఆలోచించు.
ఆదికాండం 4వ అధ్యాయం 9 చూడండి. దేవుడు అడుగుతాడు, కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు? ఏమయ్యా భాస్కర్ గారు, నువ్వే ముందుకు వచ్చినావు, నీ భార్య రాలేదని అడిగితే అయ్యా వెళ్ళిపోతుంది, పెళ్ళిపోయింది అని చెప్పవచ్చు. కానీ దేవుడు ఏమని అడుగుతాడు? కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు? నీ తమ్ముడికి దేవుని రక్షణ వద్దా? చెల్లె నీ భర్త దేవుని రక్షణ వద్దా? నువ్వే విడిపోతావు అక్క అనొద్దా? అన్న రావద్దా? ఎట్లా వాళ్ళ అర్థమైనా ఉంది ముందు, ఇక అందరికి ముందుంది ఆట. ఏ ఒక్క శరీరం తప్పించుకోలేడని చెప్తున్నా. నువ్వు నమ్ము నమ్మకపు పగలు రేయి ఉదయాస్తాలు మనం పాడుకోవచ్చు. మన ఎత్తు ఎంత చేసినా కూడా ఎక్కువ కాదు. దేవుడు దీవించకపోతే మనం ఏ స్థాయిలో కూడా పైకి ఎక్కలేము. అందుకే దావీదు ఏమన్నాడు? నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఏదైన స్థలములో చేర్చుకొని, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఏదైన స్థలములో చేర్చుకొని, దేవుడు ఆదామును పిలిచిండు. ఆదాము అయితే చెట్ల సాగు రాకున్నాడు. కయ్యను పిలిచిండు. కయ్యను చేసిన పని ఏంటి? పొలంలో తన తమ్ముడైన ఏబేలును చంపి నేను నా తమ్ముడికి నేను కావాలి అన్న. గుడికి ఎందుకు రావాలని మనం అడిగితే, దేవుని ఎందుకు నమ్మని అడిగితే, మాకు దేవుడు లేరా? నేను ఎందుకు నమ్ముతాం? తిరగబడే వాళ్ళు లేరా? ఈ రోజుల్లో ఉన్నారు. నేను తెలుసుకున్న సత్యాన్ని సర్వలోకాన్ని చెప్తున్న పిల్లలారా, ఏసే నిజమైన దేవుడు. ఆయనలాంటి దేవుడు మీరు కలిగి ఉండాలని ప్రభునందు నేను మిమ్మల్ని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడు? కయ్యను నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే, నా తమ్ముడికి నేను ఆడలు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తుంది తెలుసా? దేశం ఇవ్వలేకపోతావు. నీ తల్లిని చంపి నీ తల్లి రక్తం నేలలో నుంచి నాకు మొరపెట్టుచున్నది. ఇంత దుర్మార్గ పనులు చేసిన వాళ్ళు క్రైస్తవులు ఉంటారా? కానీ దేవుడిని తెలుసుకున్నాడు. జన్మలో మొదటి సంతానంగా అబ్బాయి అనేది అట్లాడే పెద్ద తప్పు చేసిండు. బైబిల్ పట్టుకుంటున్నాం మనం, ప్రార్థిస్తున్నాం మనం, గుడికి వస్తున్నాం మనం, ఎన్ని తప్పులు చేస్తున్నాం. కయ్యను బయట ప్రశ్నలమా మరి నీతి మంత్రాలు యోచించుకో, ఆలోచించుకో. దేవుడు ఇద్దరిని ప్రశ్నిస్తే ఇద్దరు కూడా తప్పిపోయిండు. రే దేవుని వెళ్ళారా, దేవుడు నిన్ను పిలిచి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే నీ సమాధానం ఏంటిది? బైబిల్ చదివినప్పుడు యథార్థంగా ఉండాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి, ఎదగాలి వాక్యంలో. కానీ కయ్యను అవ్వ మొదటి సంతానం, పెద్ద కొడుకు, సృష్టిలోనే అయినా మొదటివాడు ఎంత ఘోరమైన తప్పు చేసిందో చూడండి. నా పేరు దేవుడు వెళ్ళారా, సంఘ పెద్దలమంటాం, పాస్టర్లమంటాం, విశ్వాసులమంటాం, సీక్రెట్ గా తప్పులు చేస్తే యెహోవా కన్నులు ప్రతి స్థలంలో ఉండును, మంచి వారిని చెడ్డవారిని అవి చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏ పాస్టర్ చూస్తాడు, ఏ సంగతులు చూస్తాడు అని తాగి ముద్దు రుచుకొచ్చుకుంటే ఎవడు ఒప్పుకుంటాడా? రాకుంటుంటే వేస్ట్ కదా. ఉంటావా వెచ్చగా నుండు, ఉంటావా చల్లగా నుండు. నులివెచ్చగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అని చేస్తాడు. రే దేవుడి బిడ్డలారా, నీ స్థితి ఎలా ఉన్నది? కయ్యంగా ఉన్నావా? ఆడంగా తప్పిపోయినావా? మరి ఆజ్ఞను పాటించలేకపోతున్నావా? యోచించుకో. ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోనా గ్రంథంలోకి రండి. యోనా లాస్ట్ ఉంటుంది
యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 వచ్చిన చూడండి. చూడండి, దేవుడు యోనాకు ప్రత్యక్షమై ఇలా పిలుస్తున్నాడు. ఏమని? యోనా, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి బహు ఘోరమైన యోనా, నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి నాశనం వస్తానని ప్రకటించాడు. దేవుని సువార్త ప్రకటించాల్సిన ప్రాంతాలు, సేవ చేయాల్సిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తుంది తెలుసా? సిటీని అడగా చేసుకుని అక్కడే ఒక వాడకో గుడి కట్టుకుంటారు. వాస్తవమా కాదా? దేవుని సువార్త అందగా పల్లెలు, ఎన్నో పల్లెలు దేవుని వాక్యం అందగా ఎంతో మంది నశించిపోతారు. వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ దేవుడు చూసింది. నినివే పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణము పరిస్థితి ఎట్లున్నది? నా దృష్టికి బహు ఘోరమైంది అంటాడు. దేవుడు ఆ పట్టణాన్ని చూసి పట్టణ పరిస్థితి ఘోరమైంది. ఒకవేళ ప్రియుడ, దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు దేవుడి దృష్టిలో ఘోరంగా ఎట్లున్నావు? దేవుడు నిన్ను చూసినప్పుడు మరి ఎట్లున్నావు యోచించుకో. నేను చెప్తే గుడికి రావడమే మానేస్తారు. దేవుడు పట్టణాన్ని చూస్తే పట్టణం చాలా దూరంగా ఉన్నది. అక్కడ తాగుడు, వ్యభిచారం, విగ్రహారాధన, దేవుడికి కష్టమైన కార్యాలు ఆ నినివే పట్టణంలో బాగా జరుగుతున్నాయి. అయితే యోనా, దయచేసి ఆ పట్టణానికి నువ్వు వెళ్ళి యోనా, నువ్వు పోయి దానికి నాశనం వస్తుందని చెప్పంటే ఈ అయ్యగారు ఏం చేసింది తెలుసా? నినివే పోవాలని దేవుడు చెప్తే వీడు తర్షీషుకు పారిపోతాడు. బైబిల్ పట్టుకుంటాం, మనం మనిష్టాసరైన మనం బోధిస్తుంటాం. కానీ దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో, దేవుని చిత్త ప్రకారంగా మనం సేవ చేస్తే అప్పుడు ఆశీర్వదింపబడతారు. కానీ నినివే పట్టణానికి భూము యోనా అంటే యోనా వెళ్ళిందా తర్షీషుకు పారిపోతాడు. మనం ఎక్కడికి పారిపోతే దేవుని దృష్టిలో నుంచి తప్పించుకుంటామా? పోయి ఎప్పుడు మనము మన ఊరికి రావాలన్నా, హైదరాబాద్ పోవాలన్నా ఏ ఆటోలో, బస్సు, కారు, మోటార్, స్కూటర్ ఎక్కిపోతాం. కానీ అప్పుడు పడవ ప్రయాణాలు ఉన్నాయి. పోయిండు తర్షీషుకు పోయి పడగెడితే దేవుడు ఏం చేసింది తెలుసా? గాలిని, దుమారాన్ని బాగా వర్షం గురించి చేసింది. ఆ ఓడ ఇలా తల కింద అయిపోతుంది. ఓ అందరూ మునగల ఆంధ్రలో వచ్చిన భయంకరమైన వరదలు వచ్చినట్టు కింది మీద అయిపోతాడు పడవ. ప్రియులారాన్ని మీకు ఒకటి చెప్తా, మన జీవితం ఇలా కింది మీద అయిపోయే సమయంలో మీరు యేసుని మర్చిపోకండి. యేసుని మర్చిపోకండి. ఆయన చెప్పిన వాక్యం నాకు ఎంత ధైర్యం చెప్తారు తెలుసా? ఆయన చిత్తంలో ఒక తలవెంట్లో కూడా రాలిపోదు. నువ్వు కష్టాలు ఉండు, బాధలు ఉండు, శ్రమలో ఉండు, దుఃఖంలో ఉండు, రోగంలో ఉండు, ఆయనకు మొరపెట్టు. ఇరుకులో విశాలతగా చేసేవాడు, వింటుగా బాధలో నెమ్మదించేవాడు, రోగంలో స్వస్థత ఇచ్చేవాడు, దుఃఖంలో ఆదరించేవాడు. ఆయన మర్చిపోకండి ప్రియులారా. ఇంత అయితే యోనా ఇంత మంచి దేవుని మర్చిపోయి తర్షీషుకుపోతానంటే తుఫాను పెట్టి ఓడ బద్దలైపోయే గది వచ్చిందని రాయబడ్డది. అక్కడ ఓడ రుంగల ఓడలో నీళ్ళు వస్తున్నాయి, నాటి సముద్రం నీళ్ళు నిండిపోతున్నాయి. ఈ అయ్యగారికి బాగా నిద్రొస్తుంది. ఎవరికి? యోనా పండుగకు బాగా నిద్రొస్తుంది. ఓడ బద్దలైపోయే పరిస్థితి. ఆ ఓడని ఆయన వచ్చి ఒరే నిద్రపోతా, లేచి దేవుడిని ప్రార్థన చేసుకో. ఒక దేవుని సేవకుని ఒక ఓడని అటువంటి చోరే నిద్రపోతాడు. ఎంత అవమానం! సేవకుడైన ప్రతి పాస్టర్ కానీ, సేవకుడు కానీ, బిషప్ కానీ, ఫాదర్ కానీ రోషము కలిగి దేవుని సేవ కార్యక్రమంలో నడవాలి. బైబిల్ ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, ఎన్ని స్వస్థత చేసి అప్పటి దైవజనులు లేవేందుకు ఇప్పుడు ఈనాడు ఇన్ని అద్భుతాలు అంటే క్రైస్తవ్యంలో వీళ్ళు కేవలం సంపాదనకే మరిగిండు. ప్రభు వాక్యాన్ని వాళ్ళు చెప్తున్నా రోషము కలిగి దేవుని సేవ చేయాలి. ఒరే నిద్రపోతా, లేచి దేవుడికి ప్రార్థన చేసుకో అని వాళ్ళు చిట్టి తెచ్చి ఆ చిట్టి యోనా పేరులోనే వచ్చింది. అయ్యా నేనే తప్పు చేసిన, నేనైతే ఆ సముద్రంలో ఎత్తే ఒప్పుకున్నాడు, నాకు తప్పలేదు, ఎత్తే అనేసాడు. దేవుడు ఏం చేసింది తెలుసా? నది సముద్రంలోనైనా
ఆ యోన పడడంతో ఒక మత్స్యాన్ని ఆజ్ఞాపించిండు. ఆయన పడగానే మిమ్మల్ని సేవకు ఆజ్ఞాపించిండు. ఈ జీవరాశులన్నీ ఆయన ఆజ్ఞ లేకుండా బ్రతుకుతాయా? కాబట్టి దేవుని బిడ్డారా, మనం ఆరాధించే దేవుడే బలవంతుడు, శక్తివంతుడు. నీవు దిగులు పడకు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమి ఆయనకు తెలుసు. వెంటనే యోన ఎత్తి సముద్రంలో వేయగానే సముద్రం కోపం మరణమైపోయింది. ఆ ఒక మత్స్యం ఒకటి వచ్చి యోనాన్ని మింగివేసింది. యోనాన్ని మింగివేయగానే యోన ఎన్ని రోజులు ఉన్నాడు? కడుపులో కడుపులో 3 రోజులు ఉన్నాడు. అందులో దాన్ని డైజెషన్ అయితే జీతం అయితే లేడు. ఆ చేప వచ్చి యోనాన్ని ఎక్కడ కట్టింది? ఒడ్డు కట్టేసింది. మరి అదే నాడు సముద్రంలో కడితే బాగుంది కదా. దేని ఆకుంటుంది. నన్ను చాలా మంది డాక్టర్లు వచ్చి తెలుసుతారు, అక్కడ చచ్చిపోతాడు. 9 మంది డాక్టర్లు చదువుతారు, సత్తారు, తీసుకోవాలి అంటారు. ప్రత్యక్షంగా అందరూ కానీ చదివి ఉన్నాయి. మళ్ళీ టీచర్ అయిపోతాడు. నీరుడే నీకు 2 తెప్పించిందని చెప్తారు వాళ్ళే. ప్రభుత్వం నేను చెప్తున్నా, రోగం రాని, కష్టం రాని, మరణం రాని, దుఃఖం రాని, అప్పులు రాని, ఏం భయపడద్దు. మన బంధువులంతా మనం దూరం చేసిన దిగులు పడదు. యేసయ్య ఉన్నాడు. ఆయన నేను పిలుస్తాడు, నేను ఆదరిస్తాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి, విశ్వాసంలో సాగిపోండి. దేవుని పిలిస్తే నువ్వేమని సమాధానం ఇస్తావు? యోనా అయితే ఇటు పోయినా నేను లేవు అంటే దర్శించి పారిపోయాడు. నన్ను గుడికి రా అంటే ఇవ్వదు. ఇలా గుడికి రమ్మని మిమ్మల్ని దేవుని వాక్యం మైక్ ద్వారా మీకు వినబడుతుంటే ఇలా పత్రిక బాబు ఆలోచించినట్టున్నది. ఇవాళ పెళ్లికి పోతే బాబు వాళ్ళ ఫంక్షన్ ఉన్నది. ఇది కాదండి. నీకు నీ ఆయుష్ కాలంలో నువ్వు దేవుని మందిర ఆవరణంలో 1 రోజు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే మళ్ళీ రేపు మళ్ళీ వచ్చే వారు పుట్టదో ఉండదో ఏం గ్యారెంటీ ఉంది? బ్రతుకు గ్యారెంటీ ఉందా? మనం ఏదైనా దుకాణంలో ఏదైనా ఉంటే గ్యారెంటీ వారంటీ అని అడుగుతాం. జీవితానికి గ్యారెంటీ లేదు, వారంటీ లేదు. వింటున్నా? అందుకే దేవుడే మన వారంటీ, దేవుడే మన గ్యారెంటీ. ఆయన పట్టుకోండి గట్టిగా, ఆయన విశ్వసించండి, ప్రార్థించండి. దేవుడు ఇంత మందిని పిలిచిండు, యోనాన్ని పిలిచిండు. యోనా ఏం సమాధానం ఇస్తున్నాడు? నిలబోయేలా అంటే రక్షించి పారిపోతాడు. దేవుని చేతి ఎక్కడ తప్పుకుంటాడు? నువ్వు కూడా తప్పుకోలేవు. ప్లేస్ ఎదురుగా విశ్వాసి చర్చకొస్తూ పాపాలు చేస్తూ తప్పిదాలు చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకోడు. ఏదో తుఫాన్ నడిసంలో ముంచినట్టు ముంచి చెప్తాడు. అందుకే కాదండి, పాపంలో ఉండకండి, పాపం మాటలు మాట్లాడకండి. నిజాయితీగా విశ్వాసంగా ప్రభు వైపు చూస్తూ జీవితంలో సాగిపోండి. ఒకవేళ గతంలో తెలిస్తే తప్పు చేయొచ్చు. ఇప్పుడు టైం సరిదిద్దుకునే అవకాశం ఉన్నది. నా కోటికి ఏదైనా డస్ట్ మరకండి, నాకు ఇప్పుడు సొట్టెట్టుకోవచ్చు కదా నేను. కానీ పాపానికి ఏం సొట్టెట్టుకుంటావు? ఓన్లీ యేసు రక్తమే. వింటున్నా? అందుకే బలలో పాల్పంచుకోండి. ఎక్కడున్నా మీరు బలలో పాల్పంచుకుని ఆశీర్వదింపబడండి. దేవుడు ఎంతమందిని పిలిచిండు? ఆరాధన పిలిచిండు, కడిగిని పిలిచిండు, యోనాన్ని పిలిచిండు. ఇంకొకటి చెప్తా నేను. నిర్గమకాండంలో రండి. నిర్గమకాండం 3వ అధ్యాయం. దయచేసి చాలా ఉన్నాయి. దేవుడు మోషేని పిలిచి 11వ వచనంలో అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంత యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణిని గాని, చెవిటివాణి గాని, దృష్టి గలవాణి గాని, గ్రుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. మోసే 6 లక్షల మంది ఇక్కడ ఆమోదించి మరి బాధపడతాను. మోసే
వీళ్ళని పాలస్తీనాను ప్రవహించే పాలస్తీనా దేశాలకు తీసుకోపో. ఈ పర్వతాలు వెచ్చించి అతని చేయించి వాళ్ళని చాలా కష్టపెడతారు. వాళ్ళు పడే బాధ, వాళ్ళు పడే దుఃఖం అవన్నీ నాకు తెలిసినాయి మోసే. వీళ్ళందరినీ నువ్వు తీసుకొని పడే మోసేని దేవుడు పిలిచి అడిగితే మోసేమంటాడు తెలుసా, అయ్యా నేను అతివాడిని, నేను మాట్లాడలేను. ఇట్లా ఆయగారు చెప్పే సమాధానాలు. మోసే ఓ వీళ్ళందరినీ 6 లక్షల జనాన్ని తీసుకొని పాలస్తీనా దేశానికి పాలస్తీనాను ప్రవహించే దేశానికి పో. వీళ్ళ బాధ, వాళ్ళ కష్టం, వాళ్ళ దుఃఖం నేను చూసిన మోసే. వాళ్ళు ఏడుస్తున్నారు మోసే అంటే, అయ్యా నేను నచ్చుకోండి, నేను పోలేను, నాకంటే పెద్దోడు మా అన్న పంపరు అర్థం అంటాడు. అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు, మోసే మానవునికి నోరించింది దేవుడు అయ్యాడు. యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు మానవునికి నోరిచ్చిన వాడు ఎవరు? మూగవానినే గాని చెవిటి వానినే గాని దృష్టి గలవానినే గాని బుద్ధి వానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. మోసే కాబట్టి అతివాడని ఎందుకు చెప్తున్నావు నాతోటి? ఈ 6 లక్షల జనానికి ఈ ఆజ్ఞలు, కట్టడలు, పద్ధతులు అన్ని చెప్పాలని వీళ్ళని తీసుకొని పోని చెప్పిండు. సంఘంలో నేను చెప్తున్నా, చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దయచేసి పాపంలో పడకండి. పాపంలో పడితే అర్థం ఉంటుంది. అక్కడికి నేను వచ్చి మాత్రం మళ్ళీ చెప్పలేను. దీపం ఉన్నప్పుడు ఏమి దిద్దుకో, నువ్వు చావక ముందు దేవుని రక్షణలోకి రా, బ్యాప్టిజం పొందుకో. ప్రభు యొక్క ఆయన ఉత్తముడని రుచి చూసి నేను తెలుసుకున్నా. మోసే చెప్తాడు, మోసే నేనే కదా మానవునికి నోరించింది, గుడ్డివారినైనా పుట్టించింది యెహోవానైనా నేనే కదా, లే అని చెప్పి మోసకు చెప్తే మోస కూడా సాకులు చెప్తాడు. సాకులు చెప్పే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? దేవుని పరిచర్యలో బిడ్డ నీకు 2 చేతులు ఇచ్చినాడు, చర్చికి ఏం పని చేసినావు? 2 కాళ్ళు ఇచ్చిన, ఎన్నిసార్లు గుడికి వచ్చినావు? మనుషుల తత్వం ఎట్లుంది తెలుసా? ఈ 2 కాళ్ళు వాసినప్పుడు, నడవనప్పుడు ఇంకా కర్ణంలో తీసుకోలేదు. అక్కడ ఏ రాజు ఆడ 10 రోజులు చెప్తా, లేదా మండలించాలని తీసుకోమని, మెదకాలను తీసుకోమని చెప్పడం లేదా? దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో, కళ్ళు కనబడ్డప్పుడు ఏ బయలు 2 కళ్ళు కనబడినప్పుడు దాన్ని ఏం రాసిందో చూస్తే బాగుంది కదా. గమనించి వాక్యాలు ఇప్పుడు చేస్తే ఏం లాభం? మోసే నీకు నోరించింది నేనే కదా. నోరించినప్పుడు ఏం పాటలు పాడినావు, ఏం దేవుని స్తుతించి ప్రార్థన చేసినావు? దేవుడు నిన్ను అడగడానికి ఆగ్రహిస్తావా? నువ్వు పాటలు పాడాలంటే పాటలు ఆగ్రహిస్తావు. నేను అడ్జస్ట్లో సన్న అంటే వస్తానంటే మనకి సమస్యపోతావు, అంతేనా? అలాంటి వాళ్ళు దయచేసి ఉండకండి. దేవుడు ప్రతి ఒక్కరిని బిడ్డానికి నోరిచ్చిన, బిడ్డానికి చెవునిచ్చిన, దేవుని వాక్యం వినడానికి, చెడు తినడానికి కాదు. ఎన్ని చెడు చెవులతోటి ఎన్ని టీవీ పాటలు వింటున్నావు, ఎన్ని సినిమా పాటలు వింటున్నావు, ఎన్ని అసహ్యకరమైన మాటలు చెవులలో పడుతున్నాయి. దేవుని లెక్క కదా. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ ఇచ్చిన నేను ఎక్కడ కూడా మానుదునా అంటున్నాను. నేను పిలువగా మీరు వినకపోతుంది. ఈ దేవుని వాక్యం నీ చెవులలో నాటలు వేయడానికి వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు ఎక్కడ ఉండాలి? నీ చెవుల్లో ఉండాలి, హృదయంలో ఉండాలి. కానీ మీరు ఎట్టింటారో ఏం వింటున్నారో దేవుడు నేను ప్రశ్నిస్తే నువ్వేం సమాధానం ఇస్తావో దయచేసి ఆలోచించుకో. షార్ట్గా చెప్పి నేను ముగిస్తా. యోగ దగ్గర తీసుకుపోతా. యోగతో దేవుడు ఏమంటాడో చూడండి. 38వ అధ్యాయంలో అయ్యా చూడండి, మన తాతలు ఏలేదు ఈ భూమికి పునాది ఏమండి? మనం చెప్తాం మా జనరేషన్ ఇంత పెద్దది, మా వంశావళి ఇంత పెద్దది, మా తాత పెద్ద, మా తాత ముత్తాతలు అంత పెద్దలు అని చెప్పుకుంటారు. ఎందుకు? ప్రముఖులుగా ఫీల్ అవుతాం, చాలా గర్వంగా ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ బైబిల్లో దేవుడు ఏం చెప్తుండో గమనించండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4లో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి? అయ్యా మన తాత ముత్తాతలు చూసి నా భూమికి పునాదులు వేసినప్పుడు ఆ భూమి నాది ఏ భూమి మనం తెలుసుకుంటాం. అవునా? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటుంది? ఒరే మనుషుడా,
నువ్వు దీని పేరు పెట్టుకుంటావు, దాని పేరు పెట్టుకుంటావు. కానీ యోగును పిలిచి దేవుడు ఏమంటాడు? నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకం కలిగి ఉన్న ఎడలా చెప్పుము. నీకు వివేకం జ్ఞానం ఉన్నదేమో చెప్పు. ఏ డాక్టరేట్ చేయండి, ఏ పిహెచ్డి చేయండి, ఏం చదివేది? భూమికి పునాది వేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు వచ్చి డిగ్రీలు పెట్టుకుంటాం, ఇప్పుడు వచ్చి బాగా అని చెప్పుకుంటాం. భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ ఎవరున్నారు ఈ భూమి మీద చెప్పండి మానవులు? యెహోవా లేదే కదా. యోగు ఏం భయపడదు అని చెప్పి యోగు మళ్ళీ దీవించేసాడు. నేను షార్ట్గా చెప్పేస్తున్నా. నా దేవుని బిడ్డలారా, భూమికి పునాది వేసినప్పుడు మనం ఉన్నామా? లేవు. మరి యోగుతో దేవుడు స్వయంగా మాట్లాడతాడు. భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మన నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకం కలిగి ఉండేడలా చెప్పుము. చూడండి, నీకు వివేకం జ్ఞానం ఉంది చెప్పు అని దేవుడు అడుగుతాడు. దేవుడు అడిగితే ఏం చెప్తాం? ఈ భూమికి పునాది మనం పాడబడుతుంది చూడు. తరాలలో యుగాలలో జగతిగాలలో దేవుడు వేసే దేవుడు. సృష్టికి శిల్పకారుడు. భూమికి పునాది వేసినప్పుడు, లోకం సృష్టించినప్పుడు వేసే దేవుళ్ళని మనం చాలాసార్లు పాడుతుంటాం. నా పేరు దేవుని బిడ్డలారా, మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వివేచన ఉన్నా, ఈ భూమికి పునాది వేసినప్పుడు మనం లేకపోయినా ఏసే నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయన ఆరాధించండి. అందుకే దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నువ్వేం సమాధానం చెప్తావు? నీకు వివేకం ఉందేమో, నువ్వు బాగా చదివినవేమో, నీకు జ్ఞానం ఉన్నదేమో చెప్పు. నువ్వు ఎక్కడున్నావు? నేను భూమికి పునాది వేసినప్పుడు అని దేవుడు అడుగుతాడు. మనుషులు ఏం చెప్తారు? ఇప్పుడు 150,000 మనుషులు ఉన్నాడు. ఇప్పుడు ఇంకా బట్టి లేదు ఉన్నాడా? అందరూ మట్టిగా మారిపోతుండ్రు. మనం కూడా అదే తరానికి వెళ్ళాలి. అందరూ వెళ్ళవలసిన బాధలోనే మనం వెళ్ళాలి. అందుకే దేవుడు తెలుసుకో, ఈ భూమికి పునాది చేసిన దేవుడు యెహోవా దేవుడు అని గ్రహించి ప్రభువుని నమ్మండి. ఇంకోటి చెప్పిన చాటు ఇస్తా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఏం రాయబడదు? యెషయా గ్రంథం 6:8. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. చూడండి, నా నిమిత్తము నేను ఎవరిని పంపాలి? దేవుని సేవకు ఎవరిని పంపాలంటే ఇప్పుడు కొన్ని సెంటర్లు కూర్చున్నాయి. డిగ్రీలు పెట్టుకొని అక్కడక్కడ సేవలు చేస్తాను. ఎక్కడ ఉంటారు? సిటీలని అడ్డ దొరికించుకొని ఉంటాను. పల్లెటూళ్ళలో ఎంతో మందిని ఎన్నో గ్రామాలు దేవుని సువార్త అన్ని గ్రామాలు ఉంటున్నాయి. మరి ఎవరు పోతారు? ఎవరు పోయి చెప్తారు? ఈ పరిచర్య ఇప్పుడు నేనున్నా కాబట్టి చేస్తున్నాను. తక్కువ ఈ కార్యం ఎవరు తగ్గియాలి? మీలో ఎవరు ముందుకు వస్తారు? ఈ పని ఎవరు పూనుకుంటారు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు చేయగలుగుతాం. ప్రభు సేవలో ముందుకు సాగిపోదాం. ఎందుకంటే మీరు దిగజారిపోవద్దు. ఒకవేళ నేను 2019లో మే నెలలో చనిపోతే సంఘం ఆగమైపోయేదేమో. వింటున్నా, నిజంగా చెప్తున్నా. ఎందుకో కొంతకాలం ప్రభు నన్ను సజీవులు ఎక్కడో ఉంచిండు. మీరు ఇప్పటికైనా గ్రహించండి, గమనించండి. నేను ఆ రోజు చచ్చిపోతే మన గ్రామానికి, మన సంఘస్థులకు ఈ సువార్త అందకపోనేమో. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మళ్ళీ నాలుగు మీరు తయారు కావాలి. దేవుని వాక్యంతో నింపబడాలి, ప్రార్థనలు ఎదగాలి, వాక్యం ఎదగాలి, బాగా ప్రార్థన చేయాలి. ఉద్యోగంగా ప్రభు వచ్చే వరకు ఆయనతో మనం సాగిపోదాం. ఇంకో మలాకి గ్రంథం అదే పక్కన ఉంటుంది. లాస్ట్ ఒకటి ఇస్తారు. మలాకి 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుడు అడుగుతాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొక్క దొంగిలునా? దేవుడు ఏమంటారు తెలుసా? అమ్మా, మానవుడు దేవుడే అడుగుతాడు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి? మీరు ఎంత దొంగతనం చేసింది తెలుసా? ఇలా సండే విశ్రాంతి దినంలో పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. ఆచరించాలా వద్దా? ఆ సమయాన్ని దొంగతనం చేసి వేరే ప్రోగ్రామ్ పెట్టుకుంటుంది. దేవుడు అడిగితే ఏమంటారు? నేను అడిగితే మా అన్న మాకు ఫంక్షన్ ఉన్నదంటారు. మీరు దేవుడే స్వయంగా ఇదే మీ సమాధానం ఏంటిది? దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇవ్వాలి.
మీకు రోగం వస్తే మీకు కష్టం వస్తే అన్న ప్రార్థన చేయంటారు. ఆయన ఇమ్మీడియట్ ముట్టితే అప్ప బాగా అయింది, చాలా బాగా మంచిగా అయిందని సంతోషపడతారు. ఒకవేళ ప్రభువుని ముట్టలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? దేవుడు స్వయంగా అడుగుతాడు. దేవుడు మానవుని యొక్క దేవుడు మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే ఏ రీతిగా దొంగతనం చేస్తుండో, సమయాన్ని అపహరిస్తుండో. రోజుకు 24 గంటలు, 24 గంటల్లో 3 గంటలు దేవుడికి ఇస్తే ఇక్కడికి వచ్చి నీ ఇంట్లోనైనా 24 గంటల్లో దశమ భాగంది ఏం మెస్రీ దశమ భాగంది ఆ సమయాన్ని దేవుడికి. ఆ సమయం నీకు నువ్వు పెద్ద మనిషి కాబట్టి ఆ మంచాన్ని దేవుడిని స్తుతించుకో, పాటలు పాడుకో. నీ బాడీ, నీ జ్ఞానం, నీ తెలివి నీకు ఎంత బాగుంటుందో తెలుసా? మీకు ఇచ్చే సమయంలో మీ టైం అంతా ఇతరులను తిట్టాలి, లేకపోతే అట్లా బాగుంటారా భాస్కర్? మీకు ఇచ్చే టైం తొలగిస్తారు. 24 గంటలలో ఎన్ని చెడ్డ ముందు మాటలు అంటారు, ఎన్ని పాపం చుట్టూ చూస్తారు, ఎన్ని దుష్కార్యాలు చేస్తారు. నేను అడిగితే గుడికి రావచ్చేవారు, అవునా? అందుకే దేవుడు నిర్ణయాన్ని పిలిచి మానవుడు దేవుని యొక్క అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరూ. మేమెందుకు చేసినాం? మేమేం దొంగతనం చేసినాము? ఆ వస్తువు ఎత్తుకొచ్చుడే దొంగతనం కాదు. సమయం, టైం దేవునికి ఇచ్చేది ఇవ్వాలి. నీ జీవితంలో ఇలా ప్రభు సన్నిధిలో గడిపి నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం ఆశీర్వాదపడాలని దేవుడు ఇచ్చింది సమయం. అది ఇవ్వాలి దేవునికి ఇచ్చేయాలి. టైం నీది కాదు. మీరే అర్థం చేసుకోండి. ఒక పనుడు ఒక పనికి పోతే ఎన్ని గంటలు ఉంటారు అక్కడ? పొద్దుగాల 9:30 10 గంటలకు పోతే 5 గంటలు దాకా ఉంటారు. దేవుని దగ్గరకు వచ్చి ఎంతసేపు ఉంటారు? కొద్దిసేపు ఉంటారు. అబ్బ ఎప్పుడు ముగిస్తుందో, ఎప్పుడు కూడా అయిపోతుందో. ఇంటికాడ కొద్దిడే పర్లేదే, అటు పత్తి ఇలాంటివన్నీ మీ లోకానుసరమైన ఆశలు కాదా? అందుకే దేవునికి ఇచ్చే టైం దేవునికి ఇవ్వాలి. ఏదేమైనా నీ చిత్తమే, అట్లా నిండు ఉండాలి. కాబట్టి ప్రియులారా, దయచేసి దేవునికి ఇచ్చే సమయాన్ని ప్రతిదీ కూడా దొంగిలించుకోకండి. దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని స్తుతిద్దాం. ఇంకోటి చాలా ఉన్నాయి చెప్పాలంటే, అందుకే ఈరోజు బల కార్యక్రమం కాబట్టి దేవుడి వాక్య భాగమును మీ వీకిల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని వీకిల్లో ప్రేమిస్తున్నాం మా తండ్రి. నువ్వు పిలిస్తే మేము సరైన రీతిలో సమాధానం ఇచ్చే భాగ్యం మాకు దయచేయండి. ఇదిగో ప్రభా, బిడ్డలు ఎంతో ఆశతో బిడ్డ గ్రామాల నుంచి వచ్చారు. వారు వారి ఆయుష్ పొడిగించండి. వారికి క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానం తెచ్చండి. వారి చేతి పనులను దీవించండి. వారిని తలపెట్టిన ప్రతి కార్యక్రమం, వారి బలహీనతలు, వారి రోగాలన్నీ కూడా మరి నాయన వాటి నుంచి విడిపించి స్వస్థపరచండి. బిడ్డలు విన్నారు, ఆదామును పిలిచావు, కయ్యను పిలిచావు. అదే తండ్రి ఒక్కొక్కరు పిలిచినప్పుడు ఏదో ఒక నెపం చెప్తూ వచ్చాడు. ఓ ప్రభా, నిజంగా మేము ప్రధానమైన మంచి దాసుకోవాలి, నీ సేవ చేయడానికి కృపచూపండి. మా ఏమైనా ఆయాస్కరమైన మార్గం ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. మంచి మార్గంలో నడిపించమని, ముందు వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.